వెన్నెముక కండరాల క్షీణత సహా వివిధ వైకల్యాలున్న అవసరార్థుల కోసం వీల్చైర్ అందుబాటును మెరుగుపరిచే లక్ష్యంతో లాభాపేక్ష లేని సంస్థ QRSMA ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఒక వినూత్న డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ఈ స్వయంను అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2025ను పురస్కరించుకుని హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని హోటల్ రెడ్ ఫాక్స్లో ఈ స్వయం డిజిటల్ యాక్సెసిబిలిటీ మ్యాప్ ప్రివ్యూ సాఫ్ట్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ వై సాయపరెడ్డి, UNDP డెవలప్మెంట్ గోల్స్ స్పెషలిస్ట్ అళగప్పన్, TSIG మాజీ డైరెక్టర్ అర్చన సురేష్, రెయిన్బో హాస్పిటల్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ విద్యాసాగర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. భారత ప్రభుత్వ PWD విభాగం డిప్యూటీ చీఫ్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ అంబస్టా వర్చువల్గా పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇండియన్ కోస్ట్ గార్డ్, HMRL, ICC బ్యాంక్ వంటి సంస్థల నిపుణులు ఈ జాతీయ యాక్సెసిబిలిటీ మ్యాపింగ్ వ్యవస్థ పరివర్తన సామర్థ్యం గురించి చర్చించారు. కమ్యూనిటీ ఆధారిత సాంకేతిక పబ్లిక్ ప్లాట్ఫామ్గా రూపొందుతున్న ఈ స్వయం మ్యాప్ అవసరార్థులకు మౌలిక సదుపాయాల లభ్యతపై నమ్మకమైన ప్రత్యక్ష అనుభవ డేటాను అందించనుంది. ఇది తొలుత యాక్సెసిబిలిటీతో ప్రారంభమై దశల వారీగా 2027 నాటికి అన్ని రకాల వైకల్యాలకు సేవలు అందించేలా విస్తరించాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. చెన్నైకి చెందిన వైస్క్వేర్ టెక్నాలజీస్ సహకారంతో ఈ వేదికను అభివృద్ధి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. QRSMA ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి నేను కో-ఫౌండర్ని. ఈ గ్రూప్ ఫౌండేషన్లో SMA అనే జెనెటిక్ వ్యాధితో బాధపడే పిల్లలందరూ దీనిలో ఉంటారు. ఈ పిల్లలందరూ నడవలేరు, అందరూ వీల్ చైర్లో ఉంటారు. వీళ్ళందరూ 90 to 100% ఆఫ్ డిజబిలిటీ ఉంది వీళ్ళందరికీ. సో వీల్ చైర్ తప్పితే వీరు ఇంకేమి యూజ్ చేయలేరు. మేము చూసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీల్ చైర్లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల మెట్లు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతారు, కానీ పెద్ద పిల్లల్ని అలాగ ఎత్తి తీసుకొని వెళ్ళలేము. చాలా కష్టమవుతుంది. హార్డ్లీ 1 or 2 ప్లేసెస్లో ర్యాంప్స్ ఉన్నాయి. సో మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఆ వెళ్ళే ప్లేస్లో ర్యాంప్ ఉందా లేదా, ర్యాంప్ ఉంటే దాన్ని యాక్సెసిబుల్ అంటారు. సో యాక్సెసిబుల్ వీల్ చైర్ యాక్సెసిబుల్ ప్లేసా కాదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతం అసలు ఎక్కడా లేదు. సో దానికోసం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని ఈ స్వయం అని, ఈ స్వయం అంటే పిల్లలు ఎవరైతే వీల్ చైర్లో ఉన్నారో వాళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా స్వయంగా వెళ్ళగలిగేటట్టు ఉండాలి మన సిటీ అంతా. కమ్యూనిటీ సాంకేతిక ఆధారిత పబ్లిక్ ప్లాట్ఫామ్గా ఈ స్వయం మ్యాప్ రూపొందుతోంది. ఇది అవసరమైన వారికి మౌలిక సదుపాయాల యాక్సెసిబిలిటీ గురించి నమ్మకమైన డేటాను అందిస్తుంది. తద్వారా భారతదేశమంతటా యాక్సెసిబిలిటీ స్థితిగతుల్ని మార్చాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది తొలుత ఈ ఏడాది మొబిలిటీ యాక్సెసిబిలిటీతో ప్రారంభమవుతుంది. దశల వారీగా 2027 నాటికి అన్ని రకాల వైకల్యాలకు సేవలు అందించేలా విస్తరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. హలో ఎవ్రీవన్, నా పేరు అర్చన సురేష్. ఐ వాజ్ ద ఫార్మర్ డైరెక్టర్ ఇన్ TSIG తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, బట్ ఐఎమ్ కరెంట్లీ CEO ఆఫ్ సన్లిట్ పాత్ కన్సల్టింగ్. నేను యాక్చువల్లీ వచ్చి ఐ బిన్ గెస్ట్ టుడే ఆన్ December 3rd, 2025 ఇక్కడ at this SMA event ఫర్ ఇక్కడ ఒక పోర్టల్ లాంచ్ చేస్తున్నారు విచ్ విల్ హెల్ప్ పీపుల్ ఇన్ వీల్ చైర్స్ అండ్ డిసేబుల్డ్ పీపుల్. కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అబౌట్ విచ్ ప్లేసెస్ ఆర్ యాక్సెసిబుల్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన దేశంలో ఈ 2011 సెన్సస్ ద్వారా వీ హ్యావ్ 2.68 crore అంటే 2.5 కోట్లు పీపుల్ are physically disabled and they need help. I work for IBM India. I am also an ex-Microsoft employee. eSwayam is a personal project for me, and this is a digital platform we are building to give data and insights to people anywhere in India about physical accessibility for different buildings, different places, workplaces, schools and other things.
I am doing this as a non-profit service because this is a personal cause for me, because one of the children in our family is in wheelchair, and I've seen the suffering of what it takes for them to go to different places where the data is not available. So this will be a data platform that gives insights on accessibility for physical infrastructure in different parts of India. We're starting with cities like Hyderabad Metro and Chennai Metro and things like that. And I am the technology director for it, and this is something that is, I hope this is going to be very helpful for the crores of the people out there, not just the people who have diseases, but also the seniors and the elders and all others who are in wheelchair, who are not able to walk and need to get to many places.